చూద్దాం. చీరాల నుంచి హరిప్రియ గారు రాస్తున్నారు. మంత్రపుష్పం అంటే ఏమిటి? నిత్య పూజలో తప్పనిసరిగా చదవాలా? చిట్ట చివరిలో పూజా విధానంలో మనం చదివేటటువంటిది మంత్రపుష్పం అమ్మ. షోడశోపచార పూజా విధానం అన్నది మనకి ఆదిశంకర్ల చేత ఆయన జీవించి ఉండగా అందించబడినటువంటి విధానం. అంటే గృహస్థులందరూ ఈ 16 రకాలైనటువంటి ఉపచారాలు చేసి భగవంతుని అర్చించుకున్నట్టయితే ఏదో 64 124 ఉపచారాలు ఉన్నాయి అమ్మవారికి చేసేవి, అవన్నీ మనం అందరం చేయక్కర్లేదు. ఈ 16 చేస్తే ఇవి కూడా ఎట్లాంటివి అంటే, మన ఇంటికి ఎవరైనా మనం చాలా గౌరవించేటటువంటి అతిథి వచ్చినట్టయితే ఏ రకంగా వారిని మనం గౌరవించి మర్యాద చూపించి వాళ్ళ పట్ల మన ప్రవర్తన ఎట్లా ఉంటుందో, వాళ్ళకి ఏమేం చేస్తామో అవే క్రమంలో మనకు కనపడుతూ ఉంటాయి. చిట్ట చివరిలో ఉన్నటువంటిది ఏమిటి అంటే మంత్రపుష్పం. ఈ మంత్రపుష్పం కార్యక్రమంలో పాల్గొంటే చాలట మొత్తం పూజా విధానంలో పాల్గొని ఆది నుంచి అంతం దాకా పాల్గొన్న ఫలితం వస్తుందంటారు. అందుకే గ్రామాల్లో ఇప్పటికి కూడా రాత్రిపూట పూజ అయిన తరువాత మంత్రపుష్పం సమయానికి గ్రామంలో ఉన్న వాళ్ళందరూ దేవాలయానికి వెడతారు. అంటే ఆ మంత్రపుష్పంలో పాల్గొని అక్కడ ఆ పువ్వులు అక్కడ ఇచ్చి వేసేసినట్టయితే మొత్తం అంతా ఫలితం ఉంటుంది అని అంతటి ప్రాధాన్యం సంతరించుకున్నటువంటిది మంత్రపుష్పం. ఏదో దైవాన్ని ముందర ధ్యానం చేస్తాం, వీళ్ళు వస్తే బాగుండు అనుకుంటాం, ఆవాహన వచ్చాక రండి అంటాం, కూర్చోబెడతాం, ఆసనం వేస్తాం, కాళ్ళు కడుక్కునే నిండు మొహం కడుక్కునేందుకు, చేతులు కడుక్కునేటందుకు, స్నానానికి వస్త్రం ఇత్యాదులన్నీ ఇచ్చి నైవేద్యం అన్నీ అయిన తర్వాత నిజంగా మనం ఆ వ్యక్తి పట్ల అత్యధికమైనటువంటి గౌరవం ఉన్నవాళ్ళమైతే నేను నీ వాడినండి ఏం చెయ్యాలి అని అడుగుతాం. ఇది మనకి భాగవతంలో సుదాముడు అనబడేటటువంటి మాలాకారుడు చేశాడు. తన ఇంటికి వచ్చినటువంటి బలరామకృష్ణులకి అర్చన చేసి, అర్చన అంటే మనం అనుకున్న అర్చన కాదండి, ఆయన వాళ్ళకి చందనం ఇచ్చాడట, ఆ తర్వాత పుష్పమాలికలు ఇచ్చాడు. ఇది ఇంటికి వచ్చిన వాళ్ళని మనం మర్యాద చేసే పద్ధతి. ఈ రెండూ లేవి ఈ కాలంలో మనకి. అవన్నీ ఇచ్చిన తర్వాత బంట పనులయ్యవి చెప్పరే అన్నాడు. నేను మీకు బంటుని, మీకేమన్నా పని ఉంటే చెప్పండి నేను చేస్తాను అన్నాడు. అంటే తనని తాను సమర్పించుకున్నాడు అనమాట. ఆ పూలు మాలలు కట్టేవాడు కదా, తనని పుష్పంలాగా ఆయనకి సమర్పించుకున్నాడు. ఆ విధంగా ఇంత సేవ చేసిన తర్వాత దైవానికి మనని మనం సమర్పించుకునేటటువంటి కార్యక్రమం ఈ మంత్రపుష్పం. నా ప్రాణం ఎక్కడుంటుంది? హృదయంలో ఉంటుంది. ఎవరికైనా సరే ఏమంటాం? నా ప్రాణం నువ్వంటాం, నా గుండెలు ఇచ్చేస్తాను నీకంటాం, నా హృదయంలో నువ్వు ఉన్నావంటాం. అంటే ప్రేమకి స్థానమైనటువంటి హృదయాన్ని పరమాత్ముడికి అర్పిస్తాం. హృదయం ఎలా ఉంటుంది అంటే దాని వర్ణనే మనకి మంత్రపుష్పంలో కనపడుతుంది. ఇలా కిందకి తల వంచి ఉన్నటువంటి తామర మొగ్గలాగా ఉంటుంది. ఆ తామర మొగ్గ పైన ఉన్నటువంటి ఆ రేకు ఆకుపచ్చ రంగులో ఉండడంతో ఆ ఆకుపచ్చ కొంచెం ఎరుపు కలిపి కొద్ది నీలం ఊదా రంగు కలిసినట్టుగా అనిపిస్తుంది. సరిగ్గా గుండెని తీసి మనం బయట పట్టుకుంటే కూడా అదే రంగులో అలా వంగి ఇంకా విచ్చుకోనటువంటి పద్మంలాగా ఉంటుంది. ఈ పద్మం మనకున్నటువంటి వివేకం వల్ల కానీ, భక్తి వల్ల కానీ, జ్ఞానం వల్ల కానీ, సాధన వల్ల కానీ మొగ్గగా ఉన్నటువంటి ఈ పద్మం విచ్చుకుంటే అందులో మన ఇష్టదైవం వచ్చి కూర్చోవడం జరుగుతుంది. దీనికి సంకేతంగానే సమస్తమైనటువంటి దేవతామూర్తులు పద్మంలో కూర్చున్నట్టుగా మనం వర్ణిస్తాం. ఎప్పుడు మీకు ఆశ్చర్యం కలగలేదండి? ఓ పెద్ద సముద్రం ఉంటుంది, లేకపోతే ఒక చెరువు ఉంటుంది, ఇంత తామర పూలు దాని చుట్టూతా ఉంటాయి, మధ్యలో ఇంత పెద్ద తామర పువ్వు ఒకటి ఉంటుంది, దాంట్లో లక్ష్మీదేవి కూర్చున్నట్టు, లేకపోతే వినాయకుడు నిలబడ్డట్టు, లేకపోతే విష్ణుమూర్తి నిలబడ్డట్టు, లేకపోతే సరస్వతి కూర్చున్నట్టు ఒక్కటే పెద్ద తామర పువ్వు ఉండి మిగిలినవన్నీ చిన్నవి ఉన్నాయా అంటే ఇది కూడా ప్రతీకగా చెప్పారు. నా హృదయం అనేటటువంటి పద్మం, నా భక్తి అనేటటువంటి సూర్యుని వెలుగుకి విచ్చుకుని అందులో నేను నిన్ను స్థిరంగా పెట్టుకుంటున్నాను అని. అలా స్థిరంగా పెట్టుకోవాలి అంటే భగవంతుడు మనలో వచ్చి ఉండాలంటే చేయాల్సింది ఏమిటి? మనని మనం సమర్పించుకోవడం. నేను నా శరీరం అంతా సమర్పిస్తే ఆ విగ్రహంలో చేరుతుందా? చేరదు కదా. అందుకని నా హృదయాన్ని ఇస్తాను. హృదయం అంటే ప్రాణం ఇచ్చినట్టు అవుతుంది. ఆ ప్రాణం ఎలా ఇస్తున్నాను? నేను ఇవ్వలేకపోతున్నానే, ఇవాళ ఇచ్చేస్తే రేపు పూజ చేయడానికి నేను ఉండను. అందువల్ల దానికి ప్రతీకగా ఒక పుష్పాన్ని తీసుకుని ఆ పుష్పాన్ని ఆయనకి ఇస్తూ, ఆ పుష్పం గురించి మనం చెప్పేదంతా కూడా యోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజావాన్ పశుమాన్ భవతి అని చెప్పుకుంటూ ఉంటాం. ఇతడు పుష్పం కలిగిన వాడు, పశువులు కలిగినటువంటి వాడు,
నీళ్లల్లో పుట్టినటువంటి పుష్పం ఏమిటి? నీళ్లల్లో మామూలు అర్థం చెప్పుకుంటే నీళ్లల్లో పుట్టిన పుష్పం అంటే తామర పువ్వు. కానీ ఈ చైతన్యం అనేటటువంటి దానిలోంచి వికసించిన హృదయం అనే పద్మం ఏదైతే ఉందో దాన్ని నీకు సమర్పిస్తున్నా అని చెప్పి మొత్తం దీనికి సంబంధించిన విశేషమే ఉంటుంది. ఇంకా దాన్ని వర్ణన చేస్తూ అధోనిష్ట్యా వితశ్చాంతే నాభ్యాముపరితిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహతు అని చాలా చక్కగా చెప్తారు. అందులో ఏమిటంటే నాభ్యాం ఉపరితిష్టతి, నాభికి పైన ఉండి అధోనిష్ట్య ఇలా కిందకి వంగి ఉంటుంది. అలా చెప్పుకుంటూ పద్మకోశ ప్రతీకాశగం హృదయం చాప్యదోముఖం. పద్మకోశం అంటే తామర పువ్వు యొక్క మొగ్గలాగా కిందకి తల ఉంచి ఉంటుంది అది అని, ఇంకా అందులో ప్రాణం ఎక్కడ కూడా ఉంటుందో చెప్తారు. జ్వాలమాలాకులం భాతి ఎంత ఉంటుందంటే దానిలో అంతా కూడా జ్వాలల యొక్క మాలలు, అగ్నికీలల మాలలు ఉన్నట్టుగా ఉంటుంది. దాని మధ్యలో నీవార సూకవత్తన్వి పీతాభా స్వచ్ఛనూపమా. ఆ ప్రాణం ఎంత ఉంటుందంటే నీవార సూకవత్తన్వి. నీవార సూకం అంటే వరి ముళ్ళు అంటారు. వడ్ల గింజ మీద మొలక రావడానికి ఒక చిన్న పలుకు లాంటిది ఒకటి ఉంటుందండి. బియ్యపు రవ్వ కానీ ఇంకా అంతకన్నా సన్న బొంబాయి రవ్వ పలుకు అంత ఉంటుంది. అది ఉంటేనే వడ్ల గింజ మొలకెత్తుతుంది. అంత చిన్నదిగా ఉంటుంది. అంటే మనకు కనపడడానికి అర్థం అవ్వాలని అంత చెప్పారు కానీ ఇంకా అంతకన్నా చిన్నగా ఉంటుంది. ఎంత అణుపమా, అణువుతో పోల్చదగినటువంటిది. అది అంతటిని కూడా పీతాభ అన్నిటినీ తాగేస్తున్నట్టుగా ఉంటుంది. అంటే ప్రాణమంతా అక్కడికి ఎడుతుంది, అక్కడి నుంచి మళ్ళీ అన్ని వైపులకి వెదజల్లబడుతూ ఉంటుంది. అక్కడ ప్రాణం అలా ఉన్నటువంటి నా హృదయం అనే పద్మాన్ని నీకు సమర్పిస్తున్నాను అని చెప్పి ఇలా చేత్తో పట్టుకుని ఈ హృదయాన్ని, ప్రాణాన్ని, ప్రాణశక్తిని వీటన్నింటినీ కూడా ఇందులో ఆవాహన చేసి దానిని దైవానికి సమర్పిస్తాం. దీని అర్థం కనుక మనకి తెలిసినట్టయితే మంత్రపుష్పం ఇవ్వకుండా ఉండగలుగుతామా భగవంతుడికి? దైవం మీద మనకి అభిమానమే ఉన్నట్టయితే, ఆయన మీద ప్రేమే, భక్తే కనుక ఉన్నట్టయితే, నన్ను నేను సమర్పించుకుంటున్నానన్న భావన ఉన్నట్టయితే దానికంతా కూడా ఒక చక్కని వ్యక్తీకరణ ఉన్నది ఈ మంత్రపుష్పంలో. మంత్రపూతంగా నా హృదయం అనేటటువంటి పుష్పాన్ని నీకు ఇస్తున్నాను అంటే చేతిలో ఉన్నటువంటి పువ్వులో నా హృదయం అనేలో ఉన్నటువంటి ప్రాణాన్ని తీసి మంత్రపూతంగా ఇక్కడ పెట్టి నీకు సమర్పణ చేస్తున్నాను. నా జీవితం నీది, నా జీవన్ నీది, నీకు నేను సమర్పణ చేసుకున్నాను అని చెప్పేటటువంటిది మంత్రపుష్పం అమ్మ. అందుకని ఇది ఒక్కటి గనక పూర్తిగా చేయగలిగినట్టయితే మొత్తం పూజ అంతా చేసినట్టు ఉంటుంది. నిత్యం ఇంట్లో ఈ మంత్రపుష్పం అంతా కూడా చదువుకునేటటువంటి వీలు ఉండదు. ఎందుకంటే పూజ చేయడానికే ఈ వేగవంతమైనటువంటి ఆధునిక జీవనంలో ఎక్కువ సమయం వినియోగించుకునే అవకాశం లేదు గనక ఇందులో ఉన్నటువంటిది అంతా కాకపోయినా చిట్ట చివరికి ప్రతి దైవానికి సంబంధించిన గాయత్రి ఒకటి ఉంది. గాయత్రి అంటే ఛందస్సమ్మ. ప్రతి దైవానికి సంబంధించిన గాయత్రి ఒకటి ఉంటుంది. తన్నో రుద్ర ప్రచోదయాత్, తన్నో విష్ణు ప్రచోదయాత్, తన్నో లక్ష్మి ప్రచోదయాత్ అని చెప్పేటటువంటిది. అది అయినా ఒక్కటి చెప్పినా నాలో మంచి భావాన్ని కలిగించుదురుగా కానీ ప్రార్థన చేస్తూ ఒక పుష్పం వాటి మీద వెయ్యాలి. వేదంలో చెప్పబడిన మంత్రపుష్పం అంతా కాకపోయినా కనీసం ఈ గాయత్రులైనా చదివి ఆ మంత్రపుష్పం అనేటటువంటి కార్యక్రమాన్ని చేయవలసి ఉంటుంది. ఇది చాలా ప్రధానమైనది. ఏమాత్రం ఇంత సమయం ఉండి ఇంత వీలున్నా దీన్ని అందరూ చేయడం మంచిది.